హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ ఎలా బేక్ చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూసేద్దామా. చాలా ఈజీ అండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే బేక్ చేసుకోవచ్చు ఈ బ్రెడ్ని. సో ఈ సింపుల్ బ్రెడ్ చేసుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువేనండి. మైదా కావాలి, అలాగే షుగర్, డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్, కొంచెం సాల్ట్, ఆయిల్, హాట్ వాటర్, ఒక పెద్ద బౌల్, బ్రెడ్ టిన్, 1.5 కప్ మైదా తీసుకుందాము. దీన్ని ఈ స్ట్రైనర్లో వేసుకుందాం. ఇది 1 కప్పు, ఇది ఇంకొక 1/2 కప్. సో 1.5 కప్ మైదా తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 350 గ్రామ్స్ బ్రెడ్ లోఫ్ వస్తుంది. సో దీన్ని ఇలా సీవ్ చేసుకుందాం. ఈ 1.5 మైదాని సీవ్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పౌడర్డ్ షుగర్ ఇందులోకి యాడ్ చేయాలి. ఇది హాఫ్ టేబుల్ స్పూన్, ఇంకొక హాఫ్ దీంట్లోకి యాడ్ చేస్తాను. సాల్ట్ 1 టీ స్పూన్ దీంట్లోకి యాడ్ చేయాలి. ఇది ఇన్స్టెంట్ యాక్టివ్ డ్రై ఈస్ట్. సో దీన్ని మనం బ్లూమ్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్గా ఫ్లోర్లోనే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది బ్లూమ్ అవుతుందా, మంచి ఈస్టా, బ్రెడ్ రైజ్ అవుతుందా అనే డౌట్స్ ఏమీ లేకుండా బ్లూ బర్డ్ కానీ గ్లోరీ ప్యాన్ కానీ ఇలాంటివి మార్కెట్లో చాలా దొరుకుతాయి. సో ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అనేది తీసుకొని ఈ 1.5 కప్పుకి 1 టీ స్పూన్ ఈస్ట్ యాడ్ చేయాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎనీ వెజిటబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ నేను యూజ్ చేస్తున్నది. సో ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది శాండ్విచ్ బ్రెడ్. నేను దీంట్లో మిల్క్ వేయట్లేదు, ఓన్లీ శాండ్విచ్ బ్రెడ్ చేస్తున్నాను. మిల్క్ బ్రెడ్ అయితే మిల్క్ కూడా యాడ్ చేస్తారు వాటర్తో పాటు. సో ఇప్పుడు ఈ 1.5 కప్ మైదాలోకి నేను 1/2 కప్ లూక్ వామ్ వాటర్, కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. లూక్ వామ్ ఉంటేనే ఇందులో వేసిన ఈస్ట్ పర్ఫెక్ట్గా రైజ్ అవుతుంది. 1/2 కప్ సరిపోతుంది. ప్లస్ ఒక్కొక్కసారి మార్కెట్లో దొరికే ఫ్లోర్స్ని బట్టి ఒక 1/4 కప్ వాటర్ దీనిపైన ఎక్స్ట్రాగా పడుతుంది. సో 1/2 కప్ ప్లస్ 1/4 కప్, సో ఇంకో 1/4 కప్. పర్ఫెక్ట్ వామ్నెస్ ఉండాలి, లేకపోతే అవ్వదు. సో కొంచెం హ్యాండ్స్ డర్టీ అవుతాయి, బట్ అల్టిమేట్గా బ్రెడ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇనీషియల్గా ఇలా ఉంటుంది. డోంట్ వర్రీ, యాక్చువల్గా దీన్ని మనం ఇందులో చేయము. దీన్ని స్టడీగా ఉండే ఒక కిచెన్ కౌంటర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని కిచెన్ కౌంటర్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను. చూడండి, ఇలా కిచెన్ కౌంటర్ని చాలా నీట్గా ఉంచుకోవాలి. సో ఈ పార్ట్ తోటి ఇట్లా ముందుకి వెనక్కి ఇది కిచెన్ కౌంటర్ మీద వేసి ఇలా ముందుకి స్ట్రెచ్ చేస్తూ వెనక్కి పుల్ చేస్తూ ఉండాలి. ఈ పార్ట్ని ఉపయోగించాలి. కొంచెం డర్టీ అవుతాయి ఇనీషియల్గా, బట్ టైమర్ పెట్టుకోండి. ఈ 1.5 కప్కి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. సో స్ట్రెచ్ చేయడం, పుల్ చేయడం, స్ట్రెచ్ చేయడం, పుల్ చేయడం, స్ట్రెచ్ చేయడం, పుల్ చేయడం. ఒక 10 మినిట్స్ ఇలాగా స్ట్రెచ్ చేసి పుల్ చేసుకుంటూ ఉండాలి. బట్ చూసారా, ఇంకా స్టిక్కీగానే ఉన్నది. దీనికి టేబుల్ స్క్రేపర్ కానీ ఇంకేదన్నా ఇంట్లో కిచెన్ టూల్స్ ఏదైనా షార్ప్గా ఉంటే ఈ చేతికి అంటింది, ఇలాగే టేబుల్ ఈ కిచెన్ కౌంటర్ మీద ఉన్నది కూడా ఇలా స్క్రేప్ చేసి దగ్గరికి తీసుకురావచ్చు. బట్ చూసారా, ఇంకా కొంచెం స్టిక్కీగా ఉంది. సో ఇలాంటప్పుడు మనము కొంచెం డస్టింగ్కి మైదా ప్లస్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్, ఎక్కువ అవసరం లేదు, చాలా కొంచెం తీసుకున్నాను. మరి మినిమం 10 to 15 మినిట్స్ until you get a smooth dough. యాక్చువల్గా ఇది బేసిక్ సింపుల్ బ్రెడ్ రెసిపీ అన్నమాట. ఈ
సింపుల్ బేసిక్ బ్రెడ్ రెసిపీని కానీ పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే దీంతో బన్స్ చేయొచ్చు, అలాగే పిజ్జా బేస్ చేసేయచ్చు. సో చూసారా ఇంకా స్టిక్కీగా ఉంది, అంటే ఇంకా దీనికి నీడింగ్ అవసరం అనమాట. సో ఐ నీడ్ ఇట్ టిల్ ద టైమ్ ఇస్ డన్. ఇంకా 15 minutes అవ్వలేదు. సో కొంచెం డస్టింగ్కి నేను తీసుకున్నాను పొడి మైదాని. చూడండి ఒక 15 minutes నీట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఎలా అయిపోయిందో. ఇందాకంతా చాలా లౌజీగా ఉంది, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మనం ఇలా కొంచెం టెస్ట్ చేసుకుందాం. ఇలా మనము స్ప్రెడ్ చేస్తుంటే బ్రేక్ అవ్వకుండా రావాలి. సో దీన్ని ఇలా అంటే బ్రేక్ అవ్వట్లేదు. సో ఈ టైంలో ఇంకా మనం ఆపేసి ప్రూఫింగ్కి పెట్టాలి. ప్రూఫింగ్ అంటే ఇందాక ఏ బౌల్ తీసుకున్నామో ఈ బౌల్లోనే కొంచెం ఆయిల్ వేసి ఇదంతా స్ప్రెడ్ చేసి మనం చేసుకున్న ఈ నీట్ చేసి పెట్టుకున్న మైదా ముద్దని ఇందులో పెట్టి ఒక వెట్ క్లాత్తో కానీ లేకపోతే క్లింగ్ ర్యాప్ కానీ ఆయిల్తో కానీ ఇలా కవర్ చేసి ఇది వాల్యూమ్ డబుల్ అయ్యేంత వరకు ఏదైనా వామ్గా ఉన్న ప్లేస్లో వదిలేయాలి. కిచెన్లో సమ్మర్స్లో ఎక్కడ వదిలేసిన వామ్గానే ఉంటుంది కాబట్టి తొందరగా రైజ్ అవుతుంది. వింటర్స్లో కొంచెం వామ్గా ఉన్న ప్లేసెస్లో రైజింగ్కి పెడితే బాగుంటుంది. సో ఇది మనం ఫస్ట్ ప్రూఫింగ్కి పెట్టాము. దీనిలా ఒక 1/2 hour వదిలేద్దాం. ఒక 30 to 40 minutes అయిపోయిన తర్వాత చూడండి మనం పెట్టిన దానికి ఎంత డబల్ అయిందో వాల్యూము. సో దీన్ని ఇప్పుడు మనము ఇలా పంచ్ చేసి నకల్స్ తోటి ఇందులో ఉన్న ఎయిర్ అంతా తీసేయాలి. సో మళ్ళీ దీన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం కొంచెం మైదానిలా ఇక్కడ స్ప్రెడ్ చేసుకొని ఈ టిన్ సైజుకి సూట్ అయ్యేటట్లు ఈ బ్రెడ్ని ఫోల్డ్ చేసుకోవాలి. బ్రెడ్ని ఫోల్డ్ చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. నేను సింపుల్ మెథడ్ నేను చూపిస్తాను. సో చేతుల్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. సో నా టిన్ లెంత్కి తగ్గట్లుగా నేను దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఈ లెంత్కి తర్వాత నేను ఇలా ఫోల్డ్ చేస్తాను. ఫోల్డ్ చేయటం, లోపలికి టచ్ చేయటం. అలాగే ఇది ఒక్కసారి ప్రూఫింగ్ అయింది. ఇలా కేక్ మౌల్డ్ చేసేసుకున్నాక డబుల్ ప్రూఫింగ్కి ఈ కేక్ టిన్లోనే వదిలేస్తాము. లోపలికి ఇలా టచ్ చేసుకోవాలి. సో డబుల్ ప్రూఫింగ్కి మళ్ళీ ఈ టిన్లో వదిలేసి ఇంకొక 1/2 hour ఉంచి తర్వాత ప్రీహీట్ చేసి పెట్టుకున్న మైక్రోవేవ్లో ఒక 20 to 25 minutes బేక్ చేసుకోవాలి. ఇందులో ఒక డ్రాప్ ఆయిల్ వేసి 1 డ్రాప్ ఆయిల్ ఈ టిన్ అంతా స్ప్రెడ్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని ఇందులోకి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని మళ్ళీ దీన్ని క్లింగ్ ర్యాప్ తోటి, అంటే జనరల్గా క్లింగ్ ర్యాప్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి రైజ్ అవుతుంది కాబట్టి మనకి తెలిసిపోతుంది బయటకు చూడగానే, వెంటనే దాన్ని మైక్రోవేవ్లో బేక్ చేసేయచ్చు. సో క్లింగ్ ర్యాప్ లేకపోతే ఏదైనా వెట్ క్లాత్ కానీ లేదంటే ఇలా ఫాయిల్తో కానీ మళ్ళీ కవర్ చేసి డబుల్ ప్రూఫింగ్కి వదిలేయాలి. చూడండి లోపల చాలా బాగా రైజ్ అయింది, అయిపోవచ్చింది. ఇంకొక 7 minutes అయిపోతే కంప్లీట్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. చూడండి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. దీన్ని బయటికి తీసి చూద్దాం ఇప్పుడు. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది.
అయిందో లేదో చూద్దాం. మనం ఇలా స్లైస్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని అప్ సైడ్ డౌన్ చేయొచ్చు, లేకపోతే మౌల్డ్లోంచి ఈజీగా వచ్చేస్తుంది. ముందుగానే గ్రీస్ చేసి పెట్టాం కాబట్టి టిన్కి ఈజీగా వస్తుంది. సో 4 సైడ్స్ నైఫ్ తోటి స్క్రేప్ చేసేసి దీన్ని ఉల్టా చేసి నెమ్మదిగా టిన్ని ట్యాప్ చేసుకుంటూ తీస్తాం. వా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో. చూడండి టిన్కి కూడా అసలు ఏమీ అంటుకోలేదు. సో దీన్ని నేను మళ్ళీ రివర్స్ చేశాను. వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనము మంచి నైఫ్ తీసుకొని లేకపోతే బ్రెడ్ కట్టర్తో కానీ ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ఇలా తీసిన వెంటనే మనం కొంచెం బటర్తో దీని మీద స్ప్రెడ్ చేసేస్తే లైట్గా బటర్తో చాలా లుక్ అంతా చాలా బాగుంటుంది. సో ఇది కూల్ అయిన తర్వాత నేను మంచి నైఫ్ తీసుకొని కట్ చేశాను. ఒక పీస్ తీసుకొని చూద్దాము. చూడండి చక్కగా పోర్స్ బయట కనపడుతూ ఉన్నాయి. ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఈజీగా ఇలా మనము ఇంట్లోనే బ్రెడ్ని తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ బ్రెడ్ని ఇంట్లో తయారు చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.